నేను ఇక్కడ సిరాపూరి చేస్తున్నానండి. బొంబాయి రవ్వతోటి సిరాపూరి చేస్తున్నాను అనమాట. ఒక కుందులు చూసారా అండి, ఈ కుందులు నేను లాస్ట్ ఇయర్ రాఖీ అప్పుడు మా ఆడపడుచులందరికీ నేను రిటర్న్ గిఫ్ట్స్ గా ఇచ్చిన కుందులు ఇవే అనమాట. నాకు హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీవారి వెంటే శ్రీమతి ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? మేము బాగున్నాము. మీరందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా ఈ వీడియో ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో డే 1 బ్లాగ్ అయితే నేను అప్లోడ్ చేశాను, మా ఇంట్లో బుజ్జగన్పయ్య సంబరాలు ఎలా జరిగాయి అనేది. సో డే 2 బ్లాగ్ అండి ఇది. వచ్చేసి ఈరోజు పూజా కార్యక్రమం అయితే నేను కంప్లీట్ చేసుకున్నాను అండ్ నైవేద్యంగా కూడా సిరాపూరి పెట్టాను. అది ఎలా ప్రిపేర్ చేశాను ఏంటి అనేది వీడియో అయితే కంటిన్యూగా వాచ్ చేయండి, మీకు తెలుస్తుంది. అండ్ మా బుజ్జగన్పయ్య ఎలా ఉన్నారు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. చాలా అంటే చాలా బాగా నచ్చారు ఈ ఇయర్ అయితే నాకు. సో అంటే ఎర్లీ మార్నింగే దీపం పెట్టుకుందాం అని అనుకున్నాను, కాకపోతే కొంచెం క్లైమేట్ అస్సలు బాగాలేదు. నిన్నంతా పని ఉండి కొంచెం హెల్త్ సపోర్ట్ చేయలేదన్నమాట. పిల్లలు స్కూల్కి పంపించేసి వాళ్ళకి బాక్సెస్ అవన్నీ ప్రిపేర్ చేసి వాళ్ళని పంపించేసి ఫాస్ట్గా ఇంకా నేను నా పూజా కార్యక్రమం అయితే నేను ఫినిష్ చేసేసుకున్నానండి. అంటే కొంచెం లేట్ అయిపోయిందనమాట. సో డే 2 మా బుజ్జగన్పయ్య ఎలా ఉన్నారో చూపిస్తాను రండి. సో వీడియో అయితే వ్లాగ్ అయితే కంటిన్యూగా వాచ్ చేసేసేయండి, ఓకేనా? హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీవారి వెంటే శ్రీమతి ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? మేము బాగున్నాము. మీరందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా ఈ వీడియో ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో డే 1 బ్లాగ్ అయితే నేను అప్లోడ్ చేశాను, మా ఇంట్లో బుజ్జగన్పయ్య సంబరాలు ఎలా జరిగాయి అనేది. సో డే 2 బ్లాగ్ అండి ఇది. వచ్చేసి ఈరోజు పూజా కార్యక్రమం అయితే నేను కంప్లీట్ చేసుకున్నాను అండ్ నైవేద్యంగా కూడా సిరాపూరి పెట్టాను. అది ఎలా ప్రిపేర్ చేశాను ఏంటి అనేది వీడియో అయితే కంటిన్యూగా వాచ్ చేయండి, మీకు తెలుస్తుంది. అండ్ మా బుజ్జగన్పయ్య ఎలా ఉన్నారు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. చాలా అంటే చాలా బాగా నచ్చారు ఈ ఇయర్ అయితే నాకు. సో అంటే ఎర్లీ మార్నింగే దీపం పెట్టుకుందాం అని అనుకున్నాను, కాకపోతే కొంచెం క్లైమేట్ అస్సలు బాగాలేదు. నిన్నంతా పని ఉండి కొంచెం హెల్త్ సపోర్ట్ చేయలేదన్నమాట. పిల్లలు స్కూల్కి పంపించేసి వాళ్ళకి బాక్సెస్ అవన్నీ ప్రిపేర్ చేసి వాళ్ళని పంపించేసి ఫాస్ట్గా ఇంకా నేను నా పూజా కార్యక్రమం అయితే నేను ఫినిష్ చేసేసుకున్నానండి. అంటే కొంచెం లేట్ అయిపోయిందనమాట. సో డే 2 మా బుజ్జగన్పయ్య ఎలా ఉన్నారో చూపిస్తాను రండి. సో వీడియో అయితే వ్లాగ్ అయితే కంటిన్యూగా వాచ్ చేసేసేయండి, ఓకేనా? భగవంతుడు ఉన్నాడు అని చెప్పడానికి కొన్ని నిదర్శనాలు ఉన్నాయండి. ఎందుకు ఈ మాట అంటున్నాను అనేది నేను మీతో ఇప్పుడు చెప్తానన్నమాట. నా లైఫ్లో జరిగిన సంఘటన. మంచివారికి ఎప్పుడో మంచి జరుగుతుంది. ముందు రోజు అంటే వినాయక చవితి ముందు రోజు నేను పూజా సామాగ్రి తెచ్చుకోవడానికి బయటికి వెళ్ళాను. అప్పటికి వర్షం బాగా వస్తుంది, కొంచెం చీకటి కూడా అయ్యింది, రోడ్స్ అన్నీ కూడా బ్లాక్ అయిపోయాయి అన్నమాట. బట్ నేను ఏంటంటే ఫస్ట్ కొన్ని సామాగ్రి అయితే తీసుకొని ఇంటి దగ్గర పెట్టేసి మళ్ళీ వెళ్ళాను ఫ్లవర్స్ అవన్నీ తెచ్చుకుందామని చెప్పేసి. ఫస్ట్ వచ్చినప్పుడు నేను బ్యాగ్లోనే నా మొబైల్ వ్యాలెట్ మర్చిపోయి వెళ్ళానండి. అక్కడికి వెళ్ళిన తర్వాత బేరమాడాను, పూలన్నీ అన్నీ తీసేసుకున్నాను, ప్యాకింగ్ చేసుకొని ఇంకా ఫోన్పే ఆర్ క్యాష్ ఇద్దామనే వరకు వ్యాలెట్ మొబైల్ కనిపించలేదనమాట. ఇంకా ఆ బ్యాగ్లో పెట్టేశాను అనేది గుర్తొచ్చేసింది నాకు. ఏం చేయాలో అర్థం కాలేదు. మళ్ళీ వెళ్ళి తీసుకొచ్చి వెళ్ళేసరికి ఇంకా వాటర్ వచ్చేసి రోడ్స్ అన్నీ ఇంకా బ్లాక్ అయిపోతాయి. తడిచిపోయాము ఆల్రెడీ. పాపం అమ్ముకునే వాళ్ళంతా కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆ టైంలో నేను ఇంకా తనకి ఏం చేయాలో అర్థం కాలేదు నాకు. వద్దు అని చెప్పలేను, ఇప్పుడు అవి నాకు అవసరం కూడా, పూజకి కావాల్సిన సామాగ్రి అవంతా కూడా. ఇంకా తను ఏమన్నారంటే, పర్లేదమ్మా మీరు ఇంటికి వెళ్ళి నాకు ఫోన్ చేయండి అని అన్నారు. అసలు ఆ మాటతో నాకు ఎంత రిలాక్సేషన్ వచ్చిందంటే, అంటే ఎంత హ్యాపీ అనిపించిందో. అదే చెప్తున్నాను, భగవంతుడు ఉన్నాడు, మంచి వాళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతుంది అనడానికి నాకు నిదర్శనం అండి. నిజంగా తనలో నాకు ఆ దేవుడే కనిపించాడు. మళ్ళీ ఇబ్బంది పడుతున్న సిచ్యువేషన్ కదా అది. సో వెళ్ళి నేను అవన్నీ తీసుకొచ్చుకొని ఇంటికి వచ్చిన తర్వాత తనకి కాల్ చేసి ఫోన్పే చేశానండి. నాకు అదైతే నిజంగా ఆ టైంలో నాకు నిజంగా భగవంతుడిలాగానే అనిపించారు. దేవుడే వచ్చి నాకు అలా హెల్ప్ చేశారు అనిపిస్తుంది. సో అదే చెప్తున్నాను, ఎప్పుడు కూడా భగవంతుని నమ్మినప్పుడు మనకి ఎటువంటి ఆపద ఉన్నా కూడా అది తొలగిపోతుంది. ఇంకంతే, నమ్మకంతోనే ఉంటుందండి ఏదైనా కూడా. ఈ కుందులు చూసారా అండి, ఈ కుందులు నేను లాస్ట్ ఇయర్ రాఖీ అప్పుడు మా ఆడపడుచులందరికీ నేను రిటర్న్ గిఫ్ట్స్గా ఇచ్చిన కుందులు ఇవే అనమాట. నాకు కూడా నచ్చాయని అంటే ఇంకా వేణుగారు నాకు కూడా ఒక సెట్ తీసుకున్నారు ఇంట్లోకి పూజ అప్పుడు యూస్ చేసుకోవడం కోసం అని చెప్పేసి. ఇంకా ఇవి కూడా చిన్నవి అక్కడ ఈ సెట్ కూడా కనిపించాయి అనమాట. సో ఇది కూడా తెచ్చుకున్నాను.
నిన్న మార్నింగ్ నాకు పూజ అప్పుడు నేను మర్చిపోయానండి పెడదామంటే, అంటే నాకు ఎక్కడ పెట్టానో దొరకలేదనమాట సడన్ గా. సో ఈవినింగ్ తీసానమాట, ఈవినింగ్ పెట్టేసుకున్నాను ఇలా దీపారాధన కోసం అని చెప్పేసి. చాలా బాగున్నాయి కదా అండి. లాస్ట్ ఇయర్ చాలా మందికి నచ్చాయి కూడా ఇవి. అండ్ వదిన వాళ్ళందరికీ, సుంత వదిన, ఉమా వదిన వాళ్ళకి కూడా బాగా నచ్చాయి అని చెప్పారనమాట లాస్ట్ ఇయర్ రాఖీ అప్పుడు. సో ఇదండి మా ఇంటి బొజ్జగన్పయ్య. మీ ఇంట్లో కూడా ఎలా జరుపుకున్నారో కామెంట్ బాక్స్ లో తెలియజేయండి, ఓకేనా. బొంబాయి రవ్వతోటి సిరాపూరి చేస్తున్నాను అనమాట. ఒక చిన్న గ్లాస్ అంతా నేను బొంబాయి రవ్వ తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి ఏ గ్లాస్ తో అయితే నేను బొంబాయి రవ్వ తీసుకున్నాను అదే గ్లాస్ తోటి వాటర్ తీసుకున్నాను. అండ్ సేమ్ టు షుగర్ కూడా అలానే తీసుకున్నాను అనమాట. ఒక గ్లాస్ బొంబాయి రవ్వకి 2.5 గ్లాసెస్ వాటర్ పోసాను. ఇంకా లూజ్ గా కావాలి అనుకుంటే, కొంచెం జారు విడిచేలాగా కావాలి అని అనుకున్నా కూడా ఇంకొంచెం వాటర్ పోసుకోవచ్చు అనమాట. అలానే నేను ఒక కప్పు అదే గ్లాస్ తోటి నేను షుగర్ కూడా తీసుకున్నాను, ఇలాచీ పౌడర్ కూడా వేసాను. ఇప్పుడు ఇదైతే పాకం అయితే మరుగుతూ ఉందన్నమాట, షుగర్ వాటర్. సో ఇప్పుడు నేను ఆల్రెడీ వేయించి పెట్టేసుకున్న బొంబాయి రవ్వని ఇందులో వేసుకుంటున్నాను. కొంచెం గోరువెచ్చగా వేయించాను అనమాట, టేస్ట్ బాగుంటుంది. అండ్ మనం ఇందులో కలర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, ఎల్లో కలర్, ఆరెంజ్, అట్లా రెడ్ కలర్ అలా యాడ్ చేసుకోవచ్చు. బట్ నేను ఫుడ్ కలర్స్ ఏమీ యాడ్ చేయట్లేదు, ప్లెయిన్ గానే చేసేస్తున్నాను అనమాట ప్రసాదం కోసం అని చెప్పేసి. అండ్ ఇది డే 2 కాబట్టి ఇంకా మనం ఇష్టం వచ్చిన ప్రసాదాలు, అంటే మనం బొజ్జగన్పయ్యకు మనం రెగ్యులర్ గా ఏవేవైతే పెడతామో అవే చేస్తున్నాను అనమాట. సో డే 2 అయితే నేను సిరాపూరి చేస్తున్నాను. నిన్న ఆల్రెడీ అన్ని రకాలుగా ఉండ్రాళ్ళ పాయాసము, ఇంకా కుడుములు, మోదకులు, పులిహోర, పెసరపప్పు, బెల్లము, ఇలా ఏవైనా మనం పెట్టుకోవచ్చు అనమాట, మనకు చేతనైనంతగా. అదనమాట ఈరోజు డే 2 పూజ అయితే కంప్లీట్ చేసేస్తున్నాను. వీడియో అయితే కంటిన్యూగా వాచ్ చేయండి. రవ్వ అయితే షుగర్ వాటర్లో యాడ్ చేసేసానండి. ఇది కొంచెం ఉడికిన తర్వాత మనం ఆఫ్ చేసేసుకొని, ఆల్రెడీ నేను ఇక్కడ డ్రై ఫ్రూట్స్ నెయ్యిలో వేయించి పెట్టేసుకున్నాను. ఇవి వాటి మీద ఇలా గార్నిష్ చేసేసుకోవాలి. కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి. ఫైనల్ గా ప్రసాదం అయితే రెడీ అయిపోయింది. సింపుల్ గా ఈజీగా మనం బొజ్జగన్పయ్యకి ఇలా ప్రసాదాలు అయితే రెడీ చేయొచ్చు. సో నా నైవేద్యం అయితే నేనైతే ఫినిష్ చేసేసుకున్నాను. పైన అంతా గార్నిష్ చేసేసుకొని నెయ్యి కూడా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇది సపరేట్ గా ఒక బౌల్లో తీసుకొని నైవేద్యంగా పెట్టుకోవాలి. అండ్ ఇదే ఎక్కువ క్వాంటిటీలో కూడా చేసుకుని మన నైవేద్యాలకి మనం ప్రసాదం కూడా ఇవ్వచ్చండి. అంటే పెద్ద పెద్ద గణేష్ మండపాలు ఉంటాయి కదా, అక్కడ మనం ఏదైనా ప్రసాదం ఇవ్వాలి అని అనుకున్నప్పుడు ఇలా ఈజీగా సింపుల్ గా కూడా చేసి ఇవ్వచ్చు అనమాట. అందరికీ నైవేద్యం అనేది మనం పెట్టవచ్చు అక్కడ. సో మా అపార్ట్మెంట్ లో కూడా మేము కూడా ఇలా ఏదో ఒకటి ఎవరో ఒకళ్ళం ఇస్తూనే ఉంటుంటాం అనమాట. సో అదండి, మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ మీరు కూడా ఎలా చేస్తారనేది నాకు తెలియజేయండి, ఓకేనా. ఈ వీడియో వచ్చేసి కింద పూజా కార్యక్రమం జరుగుతుంది, డే 2 అనమాట. సో ఐషు వాళ్ళు అంటే రోజు ఒకరు అని చెప్పేసి అలా పెట్టుకుంటూ ఉంటాము. ఎవరికి కుదిరిన రోజు వాళ్ళు పూజా కార్యక్రమం అనేది పెట్టుకుంటాము. మార్నింగ్ కన్నా కూడా మాకు అందరం ఈవినింగే చేసుకుంటామండి పూజ. సో అలా ఆంటీ వాళ్ళు కూర్చున్నారు, ఐషు వాళ్ళు అనమాట. ఆంటీది బర్త్డే కూడా ఉంది. ఎవ్రీ ఇయర్ యాక్చువల్లీ వేదార్థుది బర్త్డే వస్తుందండి, వినాయక చతుర్థి అప్పుడు. వినాయక చవితి ఆ 9 డేస్లో, నవరాత్రుల డేస్లో కానివ్వండి, అలా వేదార్థుది బర్త్డే వస్తుంది అనమాట, సెప్టెంబర్ 16th. సో ఈ ఇయర్ కొంచెం ఎర్లీగా వచ్చింది వినాయక చవితి. సో ఇలా పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఆంటీది బర్త్డే ఉంది స్పెషల్ ఇంకా. సో చాలా హ్యాపీగా అనిపించింది. మా విఘ్నేశ్వరుడు కూడా చాలా బాగున్నారు. ఇదంతా డెకరేషన్ అంతా కూడా మేమే అందరము, అంటే పిల్లలు మెయిన్గా పిల్లలు చేస్తారు ఎవ్రీ ఇయర్ ఇదంతా కూడాను. చాలా బాగా డెకరేట్ చేశారు పిల్లలు. అండ్ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా ఇంకా అందరూ కోఆర్డినేట్ చేసుకొని చేస్తూ ఉంటారనమాట.
చాలా సందడిగా గడుస్తుంది ఈ 9 రోజులు మాకైతే. పిల్లలు కూడా ఎగ్జైటింగ్గా ఉంటారు. జషు వేదార్థుని కూడా నిన్న ఇంకా ఎర్లీగా ఒక 2 అవర్స్ చదివించుకొని తీసుకొని వెళ్ళానమాట. పూజ అయ్యే టైం వరకు తీసుకొని వెళ్ళాను. అయ్యగారు కొంచెం లేటుగా వస్తున్నారు. డెఫినెట్గా ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.